నా లైఫ్లో సోళ్ళ ఇట్టాటి ముఖ్యమంత్రి వచ్చి ఈ విధంగా ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు ఈ విధంగా పెట్టడము, తాకట్లు పెట్టడము, డబ్బు తేవటము ఏమి ఇబ్బంది లేదు. అంటిల్లో కూడా అన్ని విధాలా కూడా బాగుంది. ఏం పథకాలు కావాలంట, ఏం పథకాలు రాలేదంట, ఇంటికి వందనం ఇంకా అమలు చేయలేదు కదా, చేస్తారు కదా. 8 నెలలు అంటే 8 నెలలకే ఎలా చేయగలుగుతారా? ఒక ఇంట్లో చక్కదిద్దుకోవాలంటే మనకి ఎన్ని రోజులు పడుతుంది? వాళ్ళు ఇంత రాష్ట్రం మీద చేయాలి కదా, చేయకుండా ఉంటే సరే. చేస్తుంది కదా, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. చేయలేదంటే ఇంక దానికి ప్రత్యర్థులు ఉంటారు కదా, చేయలేదనే దానికి, లేకుండా ఏముండరు కదా. అది విషయం. సర్వం కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల. చెప్పలేము, కొంతమంది ఉంటారు కదా వ్యతిరేకంగా కూడా మాట్లాడేవాళ్ళు. దానికి మనం ఏం చేద్దాం? సహజంగా ఉంటుంది. మంచి ఉన్న కాడ చెడు కూడా ఉంటుంది. మంచి చెడు బ్యారేజ్ చేసుకోవాలా, దానివల్ల ఉంటుంది, సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇస్తాడు, కృషి ఉంది ఆయనకు, పట్టుదల ఉంది, పైపెచ్చు పాపభీతి ఉంది, ఆయన మనస్తత్వం చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు. ఆయనకు ప్రజలంటే బాగా అభిమానం ఉంది. దోసుకుందాము, తిందాము, మనం ఇదే విధమనే ఆలోచన ఉండేవాడు కాదు. అందువల్ల ఇబ్బంది ఏమి లేదు. కూడా చేస్తాడు, కానీ టైం కావాలి కదా. ఈ టెంట్కు డబ్బు లేదు కదా. ఏడాది జగన్మోహన్ రెడ్డి అంతా తోసేసుకొని పోయా, అన్ని కుదవలు పెట్టి ఆస్తులు. నాకు 60 ఏళ్ళు వయసు. నా వయసులో ఒకవేళ కొంతమంది ముఖ్యమంత్రులను చూసి ఉంటా, ఇట్టాటి ముఖ్యమంత్రిని నేను చూడలే అసలు. నా లైఫ్లో చూడలే ఇట్టాటి ముఖ్యమంత్రి వచ్చి ఈ విధంగా ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు ఈ విధంగా పెట్టడము, తాకట్లు పెట్టడము, డబ్బు తేవటము. ఇప్పుడు ఎవడన్నా లోన్ తీసుకుంటే, ఇంటికి లోన్ తీసుకుంటే దానికి ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు పెరిగినాయని ఎక్స్ట్రా కట్టించుకుంటున్నారు. మా చేత ఏడ తెచ్చి కట్టామో, అప్పుడేమో మామూలుగా ఉందని మామూలు వడ్డీలు వేసి ఇచ్చేసి, ఇప్పుడేమో దాన్ని పెంచి కట్టించుకుంటా ఉన్నారు. కట్టలేకపోతున్నాం. నాకు 9,304 రూపాయలు కట్టాల్సింది నిన్న 10,100 కట్టు అయినాయి. ఏమయ్యా అని మేనేజర్ని అడిగితే ఆయన ఏమంటున్నాడు, అయ్యా ఆర్బీఐలు పెంచారు, ఈ రాష్ట్రం లాస్ అయిన దానివల్ల ఆర్బీఐలు పెంచారు, దానివల్ల మీకు అందరికి పడుతుంది భారము అని నేను అంటున్నాడు. ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడలేము. పరిపాలన అయితే బాగానే ఉంది, సక్రమంగా జరుగుద్ది, ఇబ్బంది లేదు.